గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. మహాజ్ఞాని సొలొమోను దేవుని యొక్క లేఖనాలను మనం ఎలాగా మన లైఫ్లో ఉంచుకోవాలి, దేవుని వాక్యమును మన వ్రేళ్లకు కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అనే మాట చెప్తున్నారు. వ్రేళ్ళకు కట్టుకోవడం అంటే ఏంటి? మనకి ఈ ఫింగర్స్, ఈ వ్రేళ్ళు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఏదన్నా ఒకరు పట్టుకోవాలన్నా సరే, ఈ చెయ్యి అంతా ఉన్నా సరే ఫింగర్స్ లేకపోతే, ఈ యొక్క వ్రేళ్ళు లేకపోతే మనం దేన్ని పట్టుకోలేం. కాబట్టి దేవుని వాక్యాన్ని అంత గట్టిగా పట్టుకో. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, నీ జీవితము వాక్యాధారమైన జీవితమై ఉండాలి. వాక్యాన్ని ఏమాత్రం విడవకుండా దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని పట్టుకుంటే నీకు వచ్చే లాభం ఏంటి? నీ ఉద్యోగం ఎన్నడూ నువ్వు ఆ జాబ్ చేయని ఉద్యోగం క్రొత్తగా నువ్వు జాయిన్ అయినా, ఎవరో తెలియని ప్రజల మధ్య నువ్వు ఉన్నా, దేశం కాని దేశంలో నువ్వు ఉన్నా, ఎక్కడున్నా దేవుని వాక్యము ఆ సిచ్యువేషనల్గా ఆ పరిస్థితికి తగ్గట్టుగా నీతో మాట్లాడి నిన్ను బలపరిచి స్థిరపరిచి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నీకు ఆ వాక్యంతోనే బోధిస్తాడు. యెహోషువ భక్తుడు తనని నడిపిస్తున్న తన ముందున్న తన గురువైనటువంటి మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ కూడా, అయ్యో మా నాయకుడు లేడే, మా పరిస్థితి ఏంటి అనుకున్న సమయంలో దేవుడని యెహోవా యెహోషువతో ఏం మాట్లాడారో చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నువ్వు ఏ మార్గంలో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఎవరి దగ్గర ఉన్నా దివారాత్రులు ఈ దేవుని లేఖనాలను చక్కగా ధ్యానించినట్లయితే నీ మార్గంలో వర్ధిల్లతో, అది ఏ ప్రొఫెషన్ అయినా, ఉద్యోగం అవ్వు, వ్యాపారం అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, లేక ఆట పాట ఎందులైనా నువ్వు వర్ధిల్లాలి అంటే లేఖనాల్ని నిత్యము ధ్యానించు. వాక్యాన్ని గట్టిగా పట్టుకో, వాక్యానుసారంగా నడు. నెక్స్ట్ మాట ఏమన్నాడు? నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. నీ హృదయం అనే పలక మీద రాసుకోవడం అంటే, వాక్యం ఎలా ప్రయాణం చేస్తుందంటే, ముందు మన నోట్లో ఉంటుంది, చదువుతాం, అక్కడ నుండి మైండ్కి వెళ్తుంది, థింక్ చేస్తాం, లేకపోతే స్టోర్ చేసుకుంటాం, జ్ఞాపకం ఉంచుకుంటాం, అక్కడ నుండి హృదయానికి వెళ్తుంది, ఇక్కడ ధ్యానిస్తాం. కాబట్టి వాక్యాన్ని నీ నోట్లో ఉంచుకో, లేకపోతే నీ మైండ్లో పెట్టుకోలేదు, చివరికి ఇక్కడికి వెళ్ళాలి, హృదయానికి వెళ్ళాలి. మైండ్లోకి వాక్యం వెళ్ళింది అనుకోండి, అదేంటంటే మైండ్లో ఒక నాలెడ్జ్ కింద ఉంటుంది, అంతే, ఒక జ్ఞానం, ఒక ఇన్ఫర్మేషన్. మైండ్లోకి వచ్చిందంతా ఇన్ఫర్మేషన్, హార్ట్లోకి వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. వాక్యం మన మైండ్లోకి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, అంతే. మన హృదయంలోకి వెళ్తే అది రూపాంతరపరుస్తుంది, మన హృదయాన్ని, మన జీవిత శైలిని మార్చుతుంది. సో వాక్యాన్ని చదువు, వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకో, వాక్యాన్ని ధ్యానించిన వాక్యానుసారంగా ఆచరించు. ఆ విధంగా కనుక మనం నడిస్తే వాక్యం మనల్ని మనం వెళ్తున్న మార్గంలో చక్కగా వర్ధిల్లేలా చేస్తుంది. వాక్యం మనల్ని పాపము చేయనివ్వకుండా కాపాడుతుంది. అందుకనే కీర్తనాకారుడు 119వ కీర్తన 11వ వచనంలో నీ వాక్యము అనే మాటతో 119వ కీర్తన అంతా వాక్యం గురించి రాసిన కీర్తనే. 11వ వచనంలో ఉంటుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే మనం పాపము చేయకుండా వాక్యం కాపాడుతుంది. భక్తుడిని దావీదు అన్నాడు, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. దేవుని వాక్యం మన మైండ్లో ఉంటే మన అడుగులు జారిపోతాయి. దేవుని వాక్యం మన నోటిలో ఉంటే మన అడుగులు జారుతాయి. కానీ హృదయంలో వాక్యాన్ని పెట్టి హృదయానుసారంగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యం మనల్ని పాపం చేయనవదు. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్యంలో వాక్యము, నీ వ్రేళ్ళు ఒక వస్తువుని ఎంత గట్టిగా పట్టుకుంటాయో అలాగా వాక్యాన్ని గట్టిగా పట్టుకో.
వాక్యానుసారంగా జీవించు. హృదయంలో నీ వాక్యాన్ని స్టోర్ చేసుకో. హృదయంలో నీ వాక్యము నీ హృదయాన్ని రూపాంతరపరిచే విధంగా నీ హృదయాన్ని మార్చుకో. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తావో, ఎప్పుడైతే హృదయమంతటితో దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తావో, అప్పుడు నీ జీవితంలో వాక్యం కనబడుతుంది. మనం మైండ్లో పెట్టుకున్న, హృదయంలో పెట్టుకున్న, నోట్లో ఉంచుకున్న వాక్యం క్రియల్లో కనబడదు. ఈ విధంగా వాటిని మనం ధ్యానిస్తే, ధ్యానించిన వాక్యం మన క్రియల్లో పెట్టగలిగితే, అప్పుడే మనుషులు దేవుని యొక్క ప్రేమ, దేవుని సత్యము, దేవుని యొక్క మహిమను మన జీవితంలో చూస్తారు. అంటే ఏం చేయాలా? ముందు మనం చదవాలా, చదివిన దాని ప్రకారంగా మనం జీవించాలా, జీవించిన దాని ప్రకారం మనం బోధించాలా. ఈ ఎజ్రా చేశాడు ఈ పని. చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడు ఏమన్నాడు చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకును దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఏమని నిశ్చయం చేసుకుని? 3. ఒకటేంటట, పరిశోధించి అంటే బాగా ధ్యానించి. 2, దాని ప్రకారంగా నడుచుకొని. 3, తన తోటి వారి ఇశ్రాయేలులకు ఆ యొక్క కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడట. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిద్దాం. అకేషనల్గా బైబిల్ తీయడం కాదు, ఒక క్రమంలో అట్లీస్ట్ రోజుకు ఒక కీర్తన అలా చదువుదాం. ప్రతి క్రైస్తవుడు ఎవ్రీడే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కనీసం 5 లేక 10 నిమిషాలు అలా నువ్వు టైంని పెంచుకోవచ్చు. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా మన వ్రేళ్ళకు కట్టుకోవాలి, మన హృదయం పలక మీద రాసుకోవాలి. అప్పుడు మన జీవితాలని దేవుడు వెలిగించి మనం ఏ మార్గంలోనా చక్కగా వర్ధిల్లేలా దేవుడు చేస్తాడు. దేవుడు అట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో నెరవేర్చి మేము ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునే భాగ్యం దయచేయండి. వాక్యాన్ని ఒక ఇన్ఫర్మేషన్గా మైండ్లో పెట్టుకోవడం కాక మా హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మా హృదయాన్ని రూపాంతరపరిచే విధంగా మా హృదయంలో పెట్టి మా జీవితంలో అవలంబించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఇతరులకు బోధించే ధన్యత దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన ప్రతికి వచ్చి వాక్యానుసారంగా మన జీవితాలు వెలిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.